నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. సుధామూర్తి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా అందరికీ సుపరిచితురాలు ఆమె. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే అతి తక్కువ మందిలో సుధామూర్తి ఒకరు. వేల కోట్ల రూపాయలకు అధినేత్రి అయిన సింప్లిసిటీకి మారుపేరులా ఉంటారు సుధామూర్తి. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా తాజాగా పెద్దల సభకు నామినేట్ చేసింది. తన చేతులతో, వ్యక్తిత్వంతో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న సుధామూర్తిపై జీవన ప్రస్థానంపై ఓ స్పెషల్ లుక్ ఇద్దాం. సుధామూర్తి 1950 ఆగస్టు 19 కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లా షిగ్గాన్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్ఆర్ కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిచింది. బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీజీ డిగ్రీ పొందారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ అయిన టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. అయితే అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకు మాత్రమే స్థానం కల్పించేవారు. దీన్ని ప్రశ్నిస్తూ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్ట్ కార్డ్ లేఖ రాశారు ఆమె. దీన్ని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నప్పుడు సుధామూర్తికి ఎన్ఆర్ నారాయణమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాతి కాలంలో వారిద్దరి వివాహానికి దారితీసింది. సుధామూర్తి దంపతులకు 2 పిల్లలు, అక్షతామూర్తి, రోహన్ మూర్తి. అక్షతామూర్తి బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ను వివాహం చేసుకున్నారు. ఒక టెక్నికల్ ఉద్యోగిగా, ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఎన్ఆర్ నారాయణమూర్తితో కలిసి 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ఇవాల్టి వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీగా బెంగళూరు విశ్వవిద్యాలయంలోని పీజీ సెంటర్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తూనే ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో కూడా టీచింగ్ చేశారు. ఉపాధ్యాయురాలు, రచయిత్రిగా సేవలందిస్తున్న ఆమె దాతృత్వాన్ని ఎక్కువగా నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవలకు గాను దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ వరించింది. సుధామూర్తి అనేక నవలలు, నాన్ ఫిక్షన్, ట్రావెలాగ్స్, టెక్నాలజీ ఆధారిత పుస్తకాలు, జ్ఞాపకాలు వంటి అనేక పుస్తకాలను రాశారు. ముఖ్యంగా సుధామూర్తి పిల్లలకు, పెద్దవాళ్లకు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలను కథల రూపంలో వివరించడంలో దిట్ట. మదర్ ఐ నెవర్ న్యూ పేరుతో 2 నవలలు రాశారు. మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్, వాయిస్ అండ్ అదర్ వాయిస్, మ్యాజిక్ డ్రమ్ అండ్ అదర్ ఫేవరెట్ స్టోరీస్, 3000 స్టిచెస్, ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ లైవ్స్, గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్ వంటి అనేక కథలను రాశారు. ఆమె రాసిన అన్ని పుస్తకాలను ప్రధాన భారతీయ భాషలోకి అనువదించారు. అంతేకాదు ఇంగ్లీష్, కన్నడ న్యూస్ పేపర్లకు కాలమిస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. ఆమె రచనలు, సాహితీ సేవకు గాను ఆర్కే నారాయణన్ పురస్కారం అందుకున్నారు. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన యాటిమ్యాప్ అవార్డును కూడా అందుకున్నారు. 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డును కెనడా ఇండియా ఫౌండేషన్ ప్రదానం చేసింది. అయితే ఆమె భర్త నారాయణమూర్తికి ఇదే పురస్కారం 2014లో లభించింది. దీంతో గ్లోబల్ ఇండియన్ అవార్డు తీసుకున్న తొలి జంటగా సుధామూర్తి దంపతులు నిలిచారు. అంతేకాదు గ్లోబల్ ఇండియన్ అవార్డు కింద వచ్చిన $50,000 ది ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ అయిన టొరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. 73 ఏళ్ల సుధామూర్తి పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. మూర్తి ట్రస్ట్ కు చైర్పర్సన్ గా వాటికి సేవలు అందిస్తున్నారు. ఇటు గ్రామీణ అభివృద్ధికి, విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ గ్రంథాలయ వసతులను కల్పించారు. తాజాగా ఆమె సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర వేశారని మోదీ కొనియాడారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండడం నారీ శక్తి ఒక శక్తివంతమైన నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు రాజ్యసభకు నామినేట్ అవడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజు తనకు దక్కిన గొప్ప బహుమతిగా దేశానికి సేవ చేసేందుకు కొత్త బాధ్యతలు అందుకోబోతున్నానని తెలిపారు. సామాజిక సేవలో, దాతృత్వంలో, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారమని చెప్పాలి. మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేలా ఆమె పార్లమెంట్ పదవీ కాలం ఉన్నతంగా సాగాలని ఆకాంక్షిస్తూ దూతా మీడియా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.